Ladies and gentlemen, we are now preparing for takeoff. Ladies and gentlemen, we'll be landing shortly. ఇకపై ఈ అనౌన్స్మెంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వినిపించబోతున్నాయి. మొన్న జరిగింది ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం. ఇప్పుడు జరుగుతున్నది విమానాల రాకపోకలకు కౌంట్ డౌన్. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి పూర్తి స్థాయి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతున్నాయి. విశాఖ విమానయాన చరిత్రలో కీలక ఘట్టమిది. ఆగస్టు 17 అర్ధరాత్రి సరిగ్గా 12 గంటల 1 నిమిషం నుంచి షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు ఈ కొత్త ఎయిర్పోర్ట్ నుంచే మొదలవుతాయి. ఇప్పటి వరకు విశాఖ ఐఎన్ఎస్ డేగలోని సివిల్ ఎన్క్లేవ్ నుంచి నడిచిన సాధారణ ప్రయాణికుల విమానాలు ఇక్కడ నుంచి భోగాపురంలో టేకాఫ్ అవుతాయి, అక్కడే ల్యాండ్ అవుతాయి. కమర్షియల్ ఆపరేషన్స్ కు అత్యంత కీలకమైన ఏరోడ్రోమ్ లైసెన్స్ ఆల్రెడీ వచ్చేసింది కూడా. రన్వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ నావిగేషన్, సెక్యూరిటీ సిస్టమ్స్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ లాంటి కీలక విభాగాలన్నింటినీ రెడీ చేశారు. ఇందుకోసం ట్రయల్, వాలిడేషన్ ఫ్లైట్లతో ఎయిర్పోర్ట్ సాంకేతిక సామర్థ్యాల్ని కూడా పరీక్షించారు. ఇమిగ్రేషన్, కస్టమ్స్ వంటి సదుపాయాలకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 6 మిలియన్ కెపాసిటీ అంటే 60 లక్షలు సుమారు సంవత్సరానికి ఉండే కెపాసిటీతో ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ కట్టాం. ఈరోజు ఉండే కెపాసిటీ మనకి సుమారు 2.9 నుంచి 3 మిలియన్ వరకు ఉంది. ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కరెంట్ ఉన్నటువంటి కెపాసిటీ ఆల్మోస్ట్ 3 మిలియన్ ఉంటే మనం 3ని డబుల్ చేసుకొని 6 మిలియన్ కెపాసిటీని హ్యాండిల్ చేసే విధంగా పెట్టాం. కానీ ఎంటైర్ ప్రాజెక్ట్ తాలూకా కెపాసిటీ మీరు చూసుకుంటే ఆల్ ఫేజెస్ కంప్లీట్ అయిన తర్వాత 40 మిలియన్ ప్యాసింజర్స్ వరకు అంటే 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వరకు కూడా ఇక్కడ టెర్మినల్ కెపాసిటీని మనం తయారు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ నగరానికి దూరంగా ఉండడంతో ప్రయాణికుల రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖ నగరంలోని కీలక ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. క్యాబ్లు, ప్రైవేట్ వాహనాలు, పార్కింగ్ వంటి సదుపాయాల్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోవైపు ఎయిర్పోర్ట్ కు అనుసంధానించే రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై కూడా అధికారులు దృష్టి పెట్టారు. తొలి రోజుల్లో ప్రయాణికులు కొత్త ఎయిర్పోర్ట్ లొకేషన్, ప్రయాణ సమయంపై అవగాహన కలిగి ఉండడం కీలకంగా మారింది. ఇదివరకు విశాఖ ఎయిర్పోర్ట్ అంటే VTZ అనే కోడ్ కనిపించేది. ఆగస్టు 17 నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇదే VTZ కోడ్ వర్తిస్తుంది. అంటే టికెట్ లో VTZ కనిపించినప్పుడు ప్రయాణికులు ఇకపై భోగాపురం ఎయిర్పోర్ట్ కే వెళ్లాల్సి ఉంటుంది. కేవలం దేశీయ విమానాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ విమాన సర్వీసులకు కూడా ప్రధాన కేంద్రంగా మారేలా ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేశారు. మరి విశాఖలో పాత విమానాశ్రయాన్ని ఏం చేస్తారు? ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్ సర్వీసుల్ని నిలిపేస్తున్నప్పటికీ రక్షణ శాఖ, ప్రభుత్వ, అత్యవసర, కొన్ని నాన్ షెడ్యూల్డ్ సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుండటంతో విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర మొత్తానికి విమాన కనెక్టివిటీ మరింత పెరిగే అవకాశం ఉంది. టూరిజం, పరిశ్రమలు, కార్గో, లాజిస్టిక్స్, హోటల్స్, రవాణా రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కూడా ఇది ఊతమివ్వనుంది. ఈరోజు భోగాపురం రాబోతుందని చెప్పగానే ఈరోజు మనకి ఐటీ కంపెనీస్ అన్నీ రావడం జరిగింది. ఈరోజు గూగుల్ కానీ, రిలయన్స్ కానీ డేటా సెంటర్స్తో పాటు వాళ్ళ డేటా ఐటీ పార్క్స్ పెడుతున్నారు. అలాగే ఈరోజు టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఒక్కొక్కరు కూడా 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామన్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏంటంటే ఒక ఫార్మా క్లబ్బు, ఫార్మా క్లస్టరు, బయోటెక్నాలజీ క్లస్టరు, తర్వాత స్టీల్ క్లస్టరు, తర్వాత ఐటీ సెక్టర్ క్లస్టరు, ఇవన్నీ కూడా స్ట్రెంథన్ చేయాలన్న ఆలోచన ఉత్తరాంధ్రలో. ఆ క్లస్టర్కి అనుగుణంగానే చాలా కంపెనీస్ ఈరోజు వచ్చాయి. భవిష్యత్ కాలంలో ఇంకా యాన్సిలరీ యూనిట్స్ కూడా వస్తాయి. ఎందుకంటే ఈ మేజర్ ఇన్వెస్ట్మెంట్స్కి యాన్సిలరీగా కూడా చాలా యూనిట్స్ వస్తాయి. ఇవే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. మొత్తంగా ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగగా ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచి విమానాల రాకపోకలతో భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు కార్యకలాపాల్లోకి అడుగుపెట్టనుంది. విశాఖ విమానయానానికి కొత్త చిరునామాగా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త గేట్వేగా ఈ విమానాశ్రయం మారనుంది.